ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చచ్చిన పావుని ఇంకా చంపకు. ఆ రావణ్ అసలే కన్నింగ్ ఫెలో. నా పేరు ఎక్కడ ఇరికిస్తాడో అని అనుక్షణం టెన్షన్ పడుతున్నాను. అంతా అయిపోయిందనుకున్న టైంలో ఎదురు దెబ్బ తగిలింది. పాపం బాసు జైల్లో కూర్చున్నాడు. బయటపడ్డానికి ఏ ప్రయత్నమూ చేయట్లేదా? ఈ కేసులో పూర్తిగా కూరుకుపోయాడు. ఏం చేయాలో తెలియక ఇలా అటూ ఇటూ తిరుగుతున్నాను. ఆ జైల్లో రావణ్కి అంత సౌకర్యంగానే ఉందంటావా? ఎవడికి తెలుసు? ఆ సంగతి వదిలేయ్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఆ శివగామి ఏదో గుడిని కట్టిస్తుందంట. ఏదో గుడి కాదు, భైరవీదేవి గుడి. దేవుడా, ఏమైంది మామా నీకు? ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? రింగ్ వినిపించలేదా? ఇక్కడే ఉన్నానే. ఇన్ని కాల్స్ ఇప్పుడు వచ్చాయబ్బా? హలో హలో, ఎవరు? నేను కనకరాజు. కనకరాజు? కనకరాజు యు మీన్ సునక? అదే కనక? అవును, నేనే. రేయ్, ఇన్ని రోజులు ఏమైపోయావరా? ఆ సంగతి తర్వాత చెప్తాను. ఆ, ముందు నేను పంపిన లొకేషన్కి రండి. ఆ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. ఏ విషయం చెప్పరా? హలో, కాల్ కట్ చేసేశాడు. ఏంటంట? నాకేమన్నా సెపరేట్గా చెప్పాడా? నువ్వేం విన్నావో నేను అదే విన్నానుగా. అతనేదో లొకేషన్ పంపాడంట కదా మావా? చూడు చూడు చూడు. ఒక్క నిమిషం ఉండు. పంపాడు, అర్జెంట్ అన్నాడు. ఏదో ముఖ్యమైన విషయం ఉండే ఉంటుంది. చూద్దాం, పద పద. ఎక్కడ మామా? ఎవరు రాలేదు? కొంచెం ఓపిక పట్టు. నేను
ఎవరో తెలిసిందా? ఎవరు నువ్వు? 25 ఏళ్ళు కలిసి ఆడి పాడి తిట్టుకుంటూ కొట్టుకుంటూ గడిపిన చెల్లి ఎవరు నువ్వు అంటే ఏం చెప్పాలి? దానికున్న ఒక్కడే అన్న ఆది, అంతే. వాడిప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. వాడినే నేనే వాడిని. వాడు నేను ఒకటే. ఆది మా అన్న ఉంది మెంటల్ హాస్పిటల్లో. ఇక్కడికొచ్చి మెంటల్గా మాట్లాడకు. ఏయ్, నన్నే మెంటల్ అంటావా? హేయ్, ఎందుకు ఇలా మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు? ఎవరో నువ్వు చెప్పు. నేను ఆది. మా అమ్మ పేరు సుమిత్ర. మా చెల్లెలి పేరు నందిని. మా పిన్ని పేరు రుద్రాణి. మా మావయ్య బాలరాజు. మనం ఇంతకు ముందు జీడిమెట్లలో హోటల్ నడిపేవాళ్ళం. నాకు మెకానిక్ షెడ్ కూడా ఉంది. దొంగ బళ్ళని మార్చేసి అమ్మేసుకున్నాం. బాగుంది, చాలా బాగుంది. చూడు, అయ్యో, ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసావురా. అవును, ఇదంతా నీకెలా తెలుసు? ఎందుకంటే నేనే ఆదిని కనుక. అయ్యో, నాకు పిచ్చి తగ్గిన హాస్పిటల్లోనే ఉన్నాను. తప్పించుకోవాలని ప్రయత్నించాను. నా మొహం మీద యాసిడ్ పడింది. మొహం అంతా కాలిపోయింది. అదే హాస్పిటల్లో నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. అందుకే నా మొహం చేంజ్